హనీ ఇంకేమైనా కావాలా? నాన్న కడుపు నిండిపోయింది కానీ ఈ బిర్యానీ కూడా తినాలని ఉంది. ఓకే తిను. కానీ ఎక్కువ తింటే పొట్ట పేలిపోద్దా నాన్న? లేదమ్మా, నీకేం కావాలో అవన్నీ తిను, ఏం కాదు, ఓకేనా? ఇప్పుడు యూరప్కి వెళ్ళడం అంత అవసరమా? ఏంట్రా అవి కొత్తగా? నీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కదా. ఈ అవకాశం కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. ఎంతో కష్టపడితే కానీ అవకాశం రాలేదు. 2 years ఎంత చెప్పు, ఇట్టే కరిగిపోతుంది. నేనేం చేసినా మీకోసమే కదా. కాదనను, కానీ అంత దూరం అన్ని రోజులు వదిలి ఉండాలంటే అని. నాన్న ఇప్పుడు యూరప్ నీతో పాటు మేము రావడం లేదా? లేదమ్మా. అయితే నువ్వు కూడా వెళ్ళొద్దు. లేదురా తల్లి, నేను వెళ్ళి అమ్మకి నీకు వీసా టికెట్స్ పంపిస్తాను. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చేయచ్చు, సరేనా? అయితే అప్పుడే వెళ్దాం. ఇప్పుడు వెళ్ళొద్దు నాన్న ప్లీజ్. హనీ, ఏంటి హనీ ఇంకా పడుకోలేదా? అభి, హనీకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదురా. నువ్వే ఎలాగోలా కన్విన్స్ చేయాలి. హనీ పడుకోమా, ఇట్రా. హే అభి, తను నువ్వే పడుకోబెట్టు. నాకు చాలా హెడ్ఏక్గా ఉంది, నేను పడుకుంటున్నాను. సరే నువ్వు పడుకో. గుడ్ నైట్. కార్తో పొద్దున ఆడుకోవచ్చు, ఇప్పుడు పడుకోమ్మా. నాన్న నాన్న అవేమీ నాకొద్దు నాన్న, మనం ఇద్దరం ఆడుకుందాం. నువ్వు యూరప్ వెళ్ళొద్దు నాన్న. నాన్న నాన్న లే నాన్న. హనీ, నాన్నకి హెడ్ఏక్గా ఉందంటమ్మా, డిస్టర్బ్ చేయకు, పడుకోని. స్వామి మా నాన్నని యూరప్ వెళ్ళనీయకుండా చూడు స్వామి. నీకొక డైరీ మిల్క్ చాక్లెట్ కొనిస్తాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరే హరే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరే హరే. హరే 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 హరే. బాయ్. బాయ్ నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah, come in. గుడ్ మార్నింగ్ సార్. Very good morning. Please. అదే సార్,